హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో మా కేరళ ట్రిప్లో వెరీ వెరీ స్పెషల్గా మేము అనుకున్నది, అసలు దీనికోసమే మేము కేరళ ప్లాన్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట. సో బోట్ హౌస్ది ఇది అలెప్పిలో. మేము తక్కిడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇది ఒక 4 hours డ్రైవ్ ఉంది మళ్ళీ మాకు. సో వీఆర్ సో ఎక్సైటింగ్ అనమాట. ఫస్ట్ టైం మేము ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. నేను కూడా ఎప్పుడు ఇందులో స్టే చేయలేదు. సో ఎలా ఉంటుందో ఏంటో డీటెయిల్స్ మొత్తం మీకు డీటెయిల్డ్గా చెప్తాను. సో గెట్ అడ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనకి పర్టికులర్గా ఒక ప్లేస్ చెప్తాను అనమాట, ఒక పాయింట్. మనం ఏ త్రూ వెళ్ళాము ట్రావెల్ అనే దాన్ని బట్టి ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నారు ముందు. అక్కడ ఎక్కిన తర్వాత మేము ఒక చిన్న బోట్ ఇచ్చారు మాకు. ఆ చిన్న బోట్ నుంచి మెయిన్ హౌస్ బోట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి మళ్ళీ అది చిన్నది తీసుకెళ్తుంది అనమాట. సో అందులో మేము స్టార్ట్ అయ్యాము. ఇదైతే జస్ట్ కూర్చొనేంత స్పేసే ఉందన్నమాట, ఎక్కువ స్పేస్ ఏం లేదు. బట్ క్యూట్గా ఉంది. అన్ని బోట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి మొత్తం అక్కడ పెట్టేసి ఉన్నాయన్నమాట, పార్కింగ్ చేసినట్టు. బట్ భలే ఉంది అసలు. ఒక మంచి ఏమంటారు లైక్ ఫుల్లీ విలేజ్ అట్మాస్ఫియరు, విలేజ్ పక్కా ఊర్లో ఎలా ఉంటుంది అలాంటి ఇది ఉందన్నమాట. భలే ఉంది ఇదైతే. సో లోపల నుంచి మళ్ళీ బయటికి ఎంట్రీ. మెయిన్ బోర్డ్ దగ్గరికి వచ్చాము, అక్కడికి షిఫ్ట్ అవుతున్నాం అన్నమాట. ఇందులోంచి మేము కొన్ని లిమిటెడ్గా తీసుకెళ్ళాము మేము. అంటే ఆ డేకి ఎంత కావాలో అంత లగేజే పట్టుకెళ్ళాం, ముందే విడిగా అలా ప్యాక్ చేసుకుని ఉన్నాం మేము. సో వెళ్ళగానే ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఫుల్ ఎక్సైటింగ్ ఉందన్నమాట. ఫ్యాన్స్, ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది చెప్పాలంటే. కేరళ థీమ్ ఉన్నది. అక్కడ వేసుకో చెప్పు. అండ్ ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. ఐ థింక్ ఇది వాళ్ళు డ్రైవ్ చేస్తారనుకుంటా పైకి, సో ఆపరేట్ చేయడానికి. అది లెమనేడ్. బెడ్రూమ్ చూద్దాం కదండి. సో లోపలికి ఇలా ఎంటర్ అయిన తర్వాత సో బెడ్రూమ్, బెడ్, ఏసీ, మిర్రర్, మంచిగా విండో కూడా వచ్చింది. ప్రతి దగ్గర ఆల్మోస్ట్ విండోస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక చైర్ సిట్అవుట్కి, మన బ్యాగ్స్ లగేజ్ అది పెట్టుకోవడానికి. అండ్ ఈరోజు వచ్చి మెయిన్గా వాష్రూమ్. అసలు బోట్లో ఉన్నట్టే అనిపించట్లేదు ఇది చూస్తుంటే మాత్రం. కంప్లీట్గా మన హోటల్, చిన్న సైజ్ హోటల్ కన్నా కూడా బెటర్గానే ఉంటుంది. అండ్ నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ క్లోజెట్, పిల్లోస్ అండ్ ఎక్స్ట్రా మ్యాటర్స్. అండ్ ఇలా పైకి వెళ్తే పైన కూడా చిన్న డెక్ వచ్చింది. ఇక్కడ కూడా కొంచెం ప్రైవసీ ప్లేస్ లాగా ఉంది. ఐ థింక్ ఇది ఓపెన్ చేస్తారనుకుంటా కొంతసేపు ఆగాక. ఒక మనకి చిన్న బాల్కనీలా ఉంది కూర్చోడానికి అది కూడా. సో ఇక్కడ కూడా సిట్అవుట్ ఏరియా అది బాగుంది. ఎక్కడికక్కడ మంచిగా మిర్రర్స్ ఉన్నాయి, ఎక్కడ డిస్కంఫర్ట్ లేకుండా. అండ్ ద లాస్ట్ వన్ కిచెన్. ఇక్కడ వర్కర్స్ అన్నీ ఉంటారు, మనకు కావాల్సినవి వెళ్ళిపోతూనే ఉండి కుక్ చేసి సర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎంత రెడీ చేస్తారు. సో ఇది కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దట్స్ గుడ్. హౌ ఇస్ ద బోట్? ఐ లవ్ ఇట్. యు లవ్ ఇట్? యా, దట్స్ గుడ్. ఐ లవ్ ఇట్. చూడడానికి బయట నుంచి ఏదో చిన్నగా అనిపిస్తుంది కానీ చూడు బట్ చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
భలే ఉంది అసలు. Mama, if you fall down, No. I'm careful. I'm not sitting down there. I'm not gonna risk it. అమ్మ, బాగుంది. వెనక్కెందుకు రై? Wait, I'm gonna go to the upstairs. Where's my iPad? Royal. Royal Sunita. బాగుంది. I think Mommy is gonna fit the stadium. Okay. Yeah, the thing. It is very, very small. I think only a toddler. Even I know. Where's Mommy? Mummy will come. Huh? He's getting ready for lunch. Where is she right now? just imagine a అమ్మాయి ఉంటుంది జస్ట్ లైక్ మసాలా అలాగేనా లేకపోతే ఇలా అంతే. ఒక గర్ల్ పట్టుకొని ఉంటుంది. కాదు మసాజ్ అదే గాడ్ దేవుడు దేవుడు, yeah. అదే అలా అనిపిస్తుందా? ఇక్కడ కూర్చుంటే కృష్ణమూర్తిలా అనిపిస్తుంది అంట. అలా పట్టుకుంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుందంట. Actually, no. Number 2. Close the door. Okay? A door close. ఇటు ఓకే ప్లీజ్. Yeah. Why? ఇది కంప్లీట్గా మనకి 1 BK అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అంత ఉంది. 1 BK అపార్ట్మెంట్ కన్నా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. బెడ్రూము, డైనింగ్ ఏరియా, కిచెను, ఈ లాన్ ఏమంటారు లివింగ్ రూము అన్నీ ఉన్నాయన్నమాట. సూపర్ ఉంది అసలు. చాలా స్పేషియస్గా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కంఫర్ట్గా ఇంత బాగుంటుందని. అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగుందన్నమాట అసలు చూడ్డానికి. అండ్ వెదరు ఇది ఓ మై గాడ్, నేనైతే సో హ్యాపీ. మళ్ళీ రావాలి అని అనిపించేంత. నేను మళ్ళీ ఇండియా వెళ్తే కనుక డెఫినెట్గా అగైన్ 1 more టైం ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ఇంకొంచెం ఒక 2 days అందులోనే స్టే చేయాలని ఉంది. అంత బాగుందన్నమాట. భలే నచ్చింది నాకైతే. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా నేచర్కి దగ్గరగా మనము ప్లెజెంట్గా ఏదో అంటే ఈవెన్ ఈ 3 days కూడా మేము తిరిగిందంతా రెడీ అవ్వడము, ఎక్కడికైనా వెళ్ళడము, దిగడం, అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం, మళ్ళీ ఎక్కడం ఇలా ఉంది కదా. బట్ ఈ ప్లేస్కి వచ్చేసరికి ఈ బోట్లో జస్ట్ రిలాక్సింగ్, అక్కడే ఉంటాం, అది మూవ్ అవుతూ ఉంటుంది, మనం ఎక్కడికి దిగలేము, కదలలేము, కంప్లీట్గా దానికి స్టిక్ అయి ఉన్నట్టు ఉంటుంది. సో ఎక్కువ ఎంజాయ్ చేసేయడానికి, ఎక్కువ మనం రిలాక్స్ అవ్వడానికి ఉండే టైం ఉందన్నమాట ఇది. నాకు తెలిసి ఎవరైనా వెళ్ళకపోతే మన ఫ్రెండ్స్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్, మస్ట్ ట్రై చేయండి. అండ్ రీజనబుల్ ప్రైజే నాకు తెలిసి. సో డోంట్ మిస్ దిస్ వన్. ఏం చేస్తా వీడియోస్ అయితే నేను ఊళ్ళో ఉండేది, వెళ్ళాను కదా. ఏది మళ్ళీ ఇంకా
మనం బోట్లో వచ్చి కూర్చున్న తర్వాత లంచ్కి ప్రిపేర్ చేశారనమాట. మేము ఆల్మోస్ట్ 1 o'clockకి ఇక్కడ చెక్ ఇన్ అయ్యాము. వాళ్ళు ఇప్పుడు 2 అవుతుంది, 2:30 అట్లా అవుతుంది టైము. సో లంచ్ ప్రిపేర్ చేసి మమ్మల్ని పిలిచారు. ఫుల్ ఐటమ్స్ మేము వన్స్ ఎంటర్ అయ్యాక ప్రిపేర్ చేశారనమాట. అన్నీ వేడివేడిగా ఉన్నాయి. అసలు వెరీ స్పెషల్ ఐటమ్స్ అనమాట. భలే ఉంది అసలు. అంటే యాంబియన్స్ కానీ ఫుడ్ కానీ, ఓ మై గాడ్, నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అసలు ఇంత బాగుంటుందని. cabbage and grated coconut. Sambar, long beans. నైస్. Cold water is okay? యా, కోల్డ్ వాటర్. మనం వచ్చే ముందే మనకేం ఫుడ్ కావాలి అంటే లైక్ వెజ్జా నాన్ వెజ్జా ఏమైనా పర్టికులర్గా కావాలా అన్నీ అడుగుతారనమాట. మేము ఒక 3 days నుంచి రైస్ తినలేదు ప్రాపర్గా. అండ్ రైస్ కూడా కేరళ రైస్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అందరికీ తెలుసు. మేము మన సోనా మసూరి రైస్, నార్మల్ రైస్ కావాలి అని చెప్పాము ముందే. సో దానికి తగ్గట్టే మనకు కావాల్సిన రైస్ ప్రిపేర్ చేశారు. వాళ్ళ వెజ్ కర్రీస్ కొన్ని, కేరళ స్టైల్ కర్రీస్ కొన్ని, అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కొన్ని అట్లా ప్రిపేర్ చేశారనమాట. ఎక్కడ కూడా అంటారు కదా కొబ్బరి నూనెతో వండేస్తారు అది ఇది అని, అట్లా ఏం అనిపించలేదు అసలు. నాకు తెలిసి యూస్ చేసినట్టు కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. మన రెగ్యులర్ మన సౌత్ ఇండియన్ స్టైల్ ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ చాలా బాగున్నాయి కూడా. న్యాచురల్గా అక్కడ వాటర్లో దొరికే షింప్, ఫిష్ అవి గ్రాప్ చేసి కుక్ చేసినట్టున్నారు. వెరీ ఫ్రెష్గా ఉన్నాయి. కొంతమంది చెప్పడము ఆ వాటర్ కూడా కొంచెం ఒక ఫిష్ స్మెల్ అది వస్తుంది అని చెప్పేసి, బట్ మాకేం అనిపించలేదు అంతగా. ప్యూర్గానే ఉన్నాయి. ఇవన్నీ బ్యాక్ వాటర్స్ అంటారు కదా, అలానే ఉందన్నమాట. బట్ అట్లా ఏమీ అనిపించలేదు. చాలా రోజుల తర్వాత, ఒక 3 days తర్వాత రైస్ తినడమేమో పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ప్రాపర్. నేనైతే నాన్ వెజ్ కన్నా వెజ్ కర్రీస్ అయితే బాగా ట్రై చేశాను. వాళ్ళ సాంబారు, వాళ్ళ కేరళ స్టైల్ పొరియల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. లంచ్ అయిపోయిన తర్వాత అలా వెళ్తూ ఒక ఆన్ ది వే ఒక షాప్ దగ్గర ఆఫ్ చేశారనమాట. దిగాం మేము. ఇక్కడ అన్నీ మనకి ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్, ఇలా మా కూల్ డ్రింక్ షాప్లా ఉంది. ఏమైనా కావాలి మనకి పర్టికులర్గా ఏమైనా కావాలి అంటే తీసుకోమని చెప్పారు. సో అక్కడ ఆపారు. బాగుంది లొకేషన్ అది కూడా. అండ్ ఇక్కడ నైట్కి ఇంకేమైనా స్పెషల్ ఐటమ్స్ కూడా కొన్ని దొరుకుతాయి అనమాట. సీ ఫుడ్ మీకు ఏదైనా కావాలి అంటే తీసుకుంటే వాళ్ళు మనకి కుక్ చేసి ఇస్తారనమాట. సో అట్లా ఉంది ఆప్షను. అవి తీసుకున్నాక మళ్ళీ బోట్ స్టార్ట్ అయింది. అలా రన్నింగ్లో ఉంటూనే ఉంటుంది. మేము నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా స్నానం చేసి రెడీ అవుదామని. ఈలోపు మళ్ళీ టీ అండ్ స్నాక్స్ వచ్చేసాయి. భలే ఉంది. వీళ్ళైతే సర్వీస్ ఎక్సలెంట్ అనమాట. ఎవ్రీథింగ్ వెనక లాస్ట్లో కిచెన్ ఉంది కదా, అక్కడే కుక్ చేసి మనకి ఇస్తూ ఉన్నారు. సో ఇంట్లోనే మనం ఏదో ఇంట్లో వండుకొని టైం టు ఎలా వస్తాయి అలానే ఉందన్నమాట. నేనైతే రెడీ వచ్చేసాను. వీళ్ళ సర్వీస్ అయితే మాత్రం 10 out of 10 అనమాట. అంత బాగుంది. నాకు తెలుసు అన్ని బోట్స్లో కూడా ఈవెన్ మాకు డ్రైవర్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు కూడా చెప్పారు అంత బాగుంటుంది అని చెప్పి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా రిలాక్స్గా కూర్చొని ఎక్కడ హరీబరీ లేకుండా దిగాలి అనేది లేకుండా చాలా రిలాక్స్గా చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. భలే అనిపించింది. నాకైతే ఇట్స్ అ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ టైంలో. మన బోట్ తిరుగుతున్నట్టే వేరే బోట్స్ కూడా అలానే తిరుగుతూ ఉంటాయి. వేరే ఇలానే స్టే చేసిన వాళ్ళంతా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. బాగుంటుంది. అందరూ మనకి హాయ్ చెప్తుంటారు, మనం హాయ్ చెప్తూ ఉంటాం. భలే అనిపించింది. ఈ శారీ అయితే పర్టికులర్గా కేరళ కోసమే తీసుకున్నాను అనమాట. అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో ప్లానింగ్లో తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మేము ఎక్కడైతే నైట్ స్టే చేస్తామో మొత్తం మమ్మల్ని తిప్పేసి ఇక్కడ తీసుకొచ్చి స్టాప్ చేస్తున్నారు. అది ఇక్కడ దానికి వాళ్ళు టై చేస్తారంట. నైట్ ఇక్కడే ఉంటామని చెప్పారు. సో అక్కడ వచ్చేసాము. ఎంత సైడ్కి అవుతారు. That's it? Yes. Okay? Yeah, okay.
ఓకే కేర్ఫుల్. Where am I split? Oh yeah. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎటు చూసినా గ్రీనరీ, కొబ్బరి చెట్లు భలే ఉందన్నమాట. మంచి అట్మాస్ఫియర్ అసలు. ఎలాంటి పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్. మా ఆయన మంచిగా ఫోజులు ఇస్తూ ఉన్నారు. అండ్ ఇది వెనకాల కూడా జనరేటర్ అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. పాత ఇల్లులా అనిపిస్తుంది కానీ అవన్నీ అంటే మళ్ళీ మనకి బోట్కి కావాల్సిన పవరు అన్నీ, ఏసీ అన్నీ ఉన్నాయి బోట్లో కంప్లీట్గా. సో దానికి తగ్గ ఇదిలో ఉన్నాయి. ఈవెన్ మనకి మేము తీసుకున్నది సింగిల్ బెడ్రూము, 5 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 10 బెడ్రూమ్ అంతా కూడా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద బోట్స్ కూడా గ్రూప్గా వచ్చిన, సింగిల్ ఫ్యామిలీ వచ్చిన, ఇద్దరు వచ్చిన, ఎలా వచ్చినా కూడా అంత సరిపోయే వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట ఒకటే బోట్లో. మళ్ళీ అంత బాగున్నాయి. డిఫరెంట్ కేటగిరీస్, లగ్జరీ, డీలక్స్ ఇలా రకరకాల కేటగిరీస్ కూడా ఉన్నాయి. మనకి ఎలా కావాలితే అలా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ అండ్ ఈ ప్లేస్లోనే అంట మనకి పడవ పందాలు జరుగుతూ ఉంటాయి కదా, మన కేరళలో బోట్వి రేసులు చూస్తుంటాము ఓనం టైంలో. సో అవి ఈ ప్లేస్లోనే జరుగుతాయంట. అది చూడ్డానికి కూడా చాలా పెద్దగా ఉంది. లైన్స్ అవి ఇన్ని మీటర్స్ అని అలా పెట్టుకుంటారంట. ఈ బ్యాక్ వాటర్ స్పేస్లోనే జరుగుతాయని చెప్పారు. ఇక్కడ నుంచి కంప్లీట్గా ఈవినింగ్ అయ్యేటప్పటికి బోట్స్లో ఎన్ని పడవలు అంటే అసలు, అంటే మనకి రెగ్యులర్గా ఆటోలు బస్సులు ఎలా తిరుగుతాయో అలాగా అందరు పడవల్లో బ్యాక్ టు హోమ్ వెళ్తున్న వాళ్ళు, మేబీ వాళ్ళు ఎక్కడో ఒక ప్లేస్, సర్టన్ ప్లేస్ నుంచి వర్క్ అయిపోయి ఇంటికి వెళ్ళే వాళ్ళు, రెగ్యులర్ ఆటోలు ఎలా ఫుల్ అవుతాయో అలా ఉన్నాయన్నమాట. ఎన్ని వచ్చినాయో అసలు. నేను అలా ఎంతసేపు అని రికార్డ్ చేస్తున్నా, టైం అవుతూ ఉంది, లైటింగ్ పోతూ ఉంది కానీ, బట్ చాలా వచ్చినాయి. అందరూ మళ్ళీ మనం స్టాప్ అయింది చూసి హాయ్ చెప్పడము, విష్ చేయడము భలే ఉందన్నమాట. అందరూ హాయ్ 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 అని చెప్పుకుంటే టాటా చెప్పుకుంటూ వెళ్తున్నారు. భలే అనిపించింది నాకైతే. ఎంత బోట్ మన పైసలు బాగానే ఎందుకంటే ఏమైనా ప్రైస్ అంటే చాలా మంచిగా ఉంది, ఫన్గా. Oh my lord. నైట్ అంతా అలా పడవలు వస్తూ ఉంటే భలే అనిపించింది. ఈలోపు మా డిన్నర్ అయితే రెడీ చేసేసారు. నైట్కి అయితే చపాతీ, కొన్ని స్నాక్స్ చెప్పామన్నమాట, అపెటైజర్స్ లాగా. సో ఫుడ్ అయితే వేడి వేడిగా అసలు యమ్మీ యమ్మీ ఉంది అసలు. నాకైతే కొంచెం రైస్ ఏమన్నా అక్కి తింటుందేమో అని కొంచెం రైస్ కూడా చెప్పాము. మాకు అదే చాలా ఎక్కువైపోయింది. క్వాంటిటీస్ కూడా చాలా మంచి క్వాంటిటీస్, అంటే ఏమి షార్టేజ్ ఉండి అసలు అక్కడ ఏమి దొరకని ప్లేస్ కరెక్ట్గా చెప్పాలి అంటే. అలా డిన్నర్ చేసి ఇంకెలానో నైట్ అయిపోయింది, ఇంకా కంప్లీట్గా డార్క్ అయిపోయింది, ఏం కనిపించలేదు అనమాట. సో మేమైతే రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఇంక పడుకుని పోయాము. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడవుతుందో, మార్నింగ్ వైబ్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నాం. సో ఇదండి బోట్ హౌస్లో మా ఎక్స్పీరియన్స్. ఇంకా మార్నింగ్ ఏం జరిగిందో అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.
మేమైతే రెడీ అయిపోయాము మార్నింగ్. బట్ డే ఏంటో నాకు ఇందులో బోట్ హౌస్లో మాత్రం ఎంటైర్ ట్రిప్లో చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు మేము 8 అవుతుంది టైము. బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసేస్తారనమాట. ఎందుకో నాకు చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను. బట్ రిమైనింగ్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్టే చేయలేకపోయాం. నాకైతే ఇంకొక 2 days స్టే చేయాలని ఉంది. సో ఇంకా నెక్స్ట్ టైం చూడాలి మళ్ళీని. పనిలో పని బోట్ కూడా రైడ్ చేసేసాను నేను. అయిపోయింది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. ఈ బాతులు ఇవన్నీ పక్కా మన పల్లెటూరులో ఎలా ఉంటాయో ఇది కూడా పల్లెటూరే చెప్పాలంటే. బట్ అలానే భలే ఉందన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను బట్ అలా ఉంది. నాకు అంత ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ అసలు. ఈలోపు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశారు. బ్రెడ్ ఆమ్లెట్, ఇడ్లీ, బటరు, జాము, జ్యూసు మొత్తం. మనము ఆల్రెడీ మాకు అడిగారు ఏం కావాలి ఏంటి అని. సో అక్కడ ఏమి అవైలబుల్ ఉన్నాయి అవి కూడా చెప్పారు. చాలా అసలు ఫుడ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట. మన రెగ్యులర్ ఎలా ఉంటుందో సాంబారు, చట్నీ అన్నీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. ఫుల్గా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాది.